ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కంబలిగూడెం మండలం పెనుగొలను మెట్ట గుట్ట శ్రీ శేషాచల శ్రీనివాస స్వామి గజలక్ష్మి అమ్మవార్ల 35వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 3 రోజులు స్వామివారి కైంకర్యాలతో పాటుగా 4000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి మెట్టగుట్ట ఆలయ చైర్మన్ పంది వెంకట్రావు ఆధ్వర్యంలో 3 రోజులు బ్రహ్మోత్సవాలను విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా 25 లక్షల రూపాయల ఆలయ పాలకవర్గం కార్యాలయంకు దానమిచ్చి కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. మన్నే నరసింహమూర్తి మరియు వారి కుమారులు వారి భార్య మన్నే నిర్మల జ్ఞాపకార్థంతో పాలకవర్గం కార్యాలయం ప్రారంభించి ముగించారు. వేద నాగరూపంలో నుండి స్వరూపంలో శిరస్సు భాగంలో ఆ యొక్క స్వామి నామరూపంలోకి శిల్ప చక్రాలతోటి శేషుడుగా పైన శేషుడితో ఉన్నటువంటి స్వామి, అందుకనే శేషాచల శ్రీనివాసమూర్తిని పెట్టుకోవడం జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క స్వామివారికి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు 3 రోజులు కూడా ప్రయాణికపూర్వంగా వైకానసోత్సవంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మొట్టమొదటి రోజున స్వామివారికి యొక్క ఉత్తక్షేణ పూజ, పుణ్యవాచనం, అఖండ దీపారాధన. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస స్వామివారి యొక్క అనుగ్రహం చేత మరొక స్వామివారు ఈ శేషాచలం నందు చక్కగా విరాజమానంగా అక్షయాభూతుడై స్వామివారి యొక్క వికనస గురువు ఎలా అయితే చెప్పున్నారో దాని పరంపరలో చక్కగా అర్చన చేయబడుతూ ఉంది. ఈ వైభవోత్సవాల్లో భాగంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని విశేషంగా మనం ప్రతి సంవత్సరం కూడా తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. అలానే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవంలో కూడా ప్రతి సంవత్సరం వల్లే చక్రస్నానాన్ని పరిపూర్ణం చేసుకుంటూ, చక్రస్నానం అంటే మనం చేసేటువంటి పాపాలన్నింటినీ కూడా తిరిగిచ్చేటువంటిదని చెప్పి వేదశాస్త్రం వాళ్ళన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ఆ యొక్క చక్రస్నానం ఏంటంటే దాని అర్థం సంవత్సరాల నుంచి ఒక రసం ఆ చిన్నతనం కాడ నుంచి అప్పుడు అభివృద్ధిలో లేదు. ఒక 30 సంవత్సరాల నుంచి కొద్ది కావాలన్నాడు ఆయన శ్రీరేడ దీన్ని అభివృద్ధిలోకి కొంతమందిని మహానుభావులు వాళ్ళ అందరి సహారాలతో ఇక్కడ అభివృద్ధి జరిగింది. మేము వచ్చి సంవత్సరం అయింది వచ్చి మాకు కూడా మేము మా శాతనైన ఆ శక్తి మీద మేము ఆ భగవంతుడి సేవలో పాల్గొని భక్తులు మాకు అంతా సహాయం చేస్తున్నారు. ఈ గుడికి ఏం పొలం లేదు, భక్తుల వల్ల ఇది డెవలప్ అయింది. అందరూ భక్తులు చల్లగా ఉండాలా, అంతా ఇక్కడికి వచ్చిన జనం అంతా సక్రమంగా మంచిగా ఉండాలి, మంచి రోజులు రావాలి. అందరూ ఆశీర్వాదాలు మరి వాళ్ళకి ఒక మంది సలహా దేవుడికి కాకపోతే సందాలు మేము అభివృద్ధి